సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన 6 ముఖాలతో ఆవిర్భవించినప్పుడు ఆయన పుట్టగానే పాల కోసం ఏడుస్తుంటే దేవతల యొక్క అనుజ్ఞ మేరకి సప్తమాతృకలిచ్చి పాలిచ్చారు. ఆ పాలిచ్చినప్పుడు వాళ్ళు దేవతల్ని ఒక వరం అడిగారు. మేము ఈయనకి పాలిస్తున్నాం కాబట్టి మేము ఈయనకు మాతృస్థానీయులము కావాలి, మేము అమ్మలగా గౌరవింపబడాలి అని. అందుకే సప్తమాతృకుల యొక్క కుమారుడయ్యాడు. ఆయన పావకి అని కీర్తింపబడ్డాడు. పావకి అంటే అగ్నిపుత్రుడు అని. అగ్ని నుంచి ఆవిర్భవించాడు కాబట్టి అగ్నిస్వరూపమై పావకి అని కీర్తింపబడ్డాడు. అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన ఆరాధన చాలా విశేషంగా జరుగుతుంది. జ్యోతిస్వరూపుడు, అగ్నిస్వరూపుడు అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం వల్లీ దేవసేనలతో నిర్వర్తిస్తారు. అందుకే ఒక యోగిగా నిలబడగలగాలన్నా, భక్తి యందు తాదాత్మస్థితిని పొందగలగాలన్నా, అంతర్ముఖత్వము ద్వారా తెలుసుకోవలసిన విషయాన్ని తెలుసుకునే అద్వైతానుభూతి యందు తాను ప్రవేశించగలగాలన్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం అవసరమవుతుంది. ఆయన కూడా గొప్ప భోగి, గొప్ప యోగి. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారాలలో కీర్తింపబడినటువంటి అవతారం భగవాన్ రమణుల యొక్క అవతారం. వారు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అంశలో వచ్చిన వారే అంటారు. అటువంటి వల్లీ దేవసేనల యొక్క కళ్యాణాన్ని మనం వీక్షిస్తే ధన్యమవడమే కాకుండా ఆ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహ విశేషం చేత మానవ జన్మ యొక్క సార్థక్యాన్ని పొందగలుగుతాం.